నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో 15 సంవత్సరాలుగా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆంకాలజీ, హిమటాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ప్లాంట్ సైన్సెస్ అన్నింటిలో డిగ్రీ ఉంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మీకు హెల్త్ ఎడ్యుకేషను, లైఫ్ స్టైల్ మెడిసిన్ మీద మరియు ప్రివెన్షన్ మీద చెప్పాలని చెప్పేసి. చాలామంది అనుకుంటారు నాకు ఇంకా డయాబెటీస్ రాలేదు, లేదంటే బీపీ లేదు, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం లేదు, కనుక నేను ఆరోగ్యంగా ఉన్నాను, వచ్చిన తర్వాత చూసుకుందాంలే, అప్పుడు మెడిసిన్ వాడుకోవచ్చు అని చెప్పేసి. కానీ అది రాంగ్ నోషన్ అండి. వచ్చిన తర్వాత అంటే రేపు రావచ్చు, లేదంటే 1 yearలో రావచ్చు, లేదంటే 5లో రావచ్చు. కానీ రాకముందే మనము దాన్ని ప్రివెంట్ చేయడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మనము మనలో మార్పు తెచ్చుకుంటే అసలు ఆ జబ్బు వచ్చే ఛాన్సే మనకి బాగా తగ్గించుకోవచ్చు. అదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశము. మీకు హెల్త్ ఎడ్యుకేషను, లైఫ్ స్టైల్ మెడిసిన్ మీద మరియు ప్రివెన్షన్ మీద చెప్దామనే ఈ ఛానల్ ఉద్దేశము. నేను అంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశాను నేను ఫేస్బుక్లో. చాలామంది ఏంటంటే మీరు ఒక ఛానల్ పెట్టి మాకు ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందని అన్నారు. అందుకనే నాకు ఫ్రీ టైంలో ఇవన్నీ చేస్తున్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ప్రివెన్షన్ అంటే ఏంటి, ఏ విధంగా మనము మన డైలీ రొటీన్లో అలవాటు చేసుకోవచ్చు అని చెప్పేసి. లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఏమీ లేదండి, మనం చేసే పనులు, తినే ఫుడ్, మన హ్యాబిట్స్, ఇవే లైఫ్ స్టైల్ అంటే. చాలామంది లైఫ్ స్టైలుని చాలా ఇగ్నోర్ చేస్తారనమాట. మందులు ఉన్నాయి, మంచి మంచి మందులు ఉన్నాయి, లేకపోతే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎందుకంటే నాకు దగ్గు లేదు, నాకు ఈరోజు షుగర్ లేదు అనుకుంటారు. అవన్నీ మంచివే. మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఈరోజు మీరు క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ ఎస్ నో అని తెలియాలన్నమాట. చాలామంది నాకు జబ్బులు లేవు కనుక నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారు. కానీ ఈరోజు జబ్బు లేదు మీకు, అని మీకు జబ్బు వచ్చే అవకాశం ఏంటి, అసలు రాకుండా ఏం చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. అవకాశం ఏంది అనేది కావాలనుకుంటే మీరు కొన్ని పారామీటర్స్, లేదంటే కొన్ని మీలో బాడీలో ఉన్న వేరే పారామీటర్స్ని మీరు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వెయిట్ ఎంత, ఓవర్ వెయిట్లో ఉన్నారా, ఒబిసిటీలో ఉన్నారా, మీ హైట్కి వెయిట్కి రేషియో, బిఎంఐ అంటారు కదా, బాడీ మాస్ ఇండెక్స్ అని ఎలా ఉంది. అట్ ద సేమ్ టైము మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎంతమందికి షుగర్ ఉంది, నాన్న అమ్మకి అవ్వచ్చు, అమ్మమ్మలకి అవ్వచ్చు, నాన్నమ్మలకి అవ్వచ్చు, బీపీ ఎలా ఉంది, హార్ట్ అటాక్స్ ఎర్లీగా వచ్చాయా ఫ్యామిలీలో, లేకపోతే ఏంది, క్యాన్సర్ హిస్టరీ ఏంది అనేది ఫ్యామిలీ హిస్టరీ కూడా, మెడికల్ హిస్టరీ తెలుసుకోవాలి. మీ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఆర్ గుడ్, బట్ బ్యాడ్ హ్యాబిట్స్లో ఉంటే ఏంది, స్మోకింగ్ చేస్తారా, ఆల్కహాల్ అయితే ఎంత తీసుకుంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు మీ జాబ్, టైప్ ఆఫ్ జాబ్ ఏంటి, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉన్నది, సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు మీరు హెల్తీ ఉన్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. కనుక ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా గోల్ ఏంటంటే ప్రతి వీడియోలోనూ మీకు ఏదో ఒక పాయింట్ చెప్పి అట్ ద ఎండ్ ఆఫ్ 3 months మీలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేయించి మీలో ఒక మంచి మానసికంగా, ఆరోగ్యంగా మంచి చేంజెస్ తేవాలని నా ఆలోచన, కోరిక. నేను ఎందుకు ఈరోజు ఇలాగా మా పెరట్లో తీస్తున్నాను వీడియో అంటే, నేను తినే ఫుడ్ మేమే పండించుకుంటాం ఇక్కడ. ఆల్మోస్ట్ 9 months మేము పండించే వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ అన్నీ సరిపోతాయి. ఎక్కువ వస్తే అవి ఫ్రీజర్లో పెట్టుకుంటాము కట్ చేసి. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, మనము ఏం తింటున్నామో, తిన్న దాంట్లో ఆరోగ్యంగా తింటున్నామా కాదా అనేది తెలుసుకోవాలి. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఆరోగ్యమైనవి. దీంతో పాటు ఇంకేం తింటున్నాం మేము మెయిన్గా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ, ఈ స్టార్చీ స్టఫ్ ఉంటుంది, పొటాటోస్ అవ్వచ్చు, గోధుమ అవ్వచ్చు, ఈ పిండి పదార్థాలతో చేసుకున్న వేరే వేరే ఫుడ్స్ అవ్వచ్చు, ఎంత తింటున్నాము. ప్రోటీన్ అయితే ఎంత తింటున్నాము, ప్రోటీన్ ఎందులో ఉంటుంది,
అని చూసుకోవాలి. చాలామంది పప్పులు అన్నీ కలిపి ప్రోటీన్ అనుకుంటారు, కానీ ఒక కందిపప్పు తీసుకోండి, పెసరపప్పు తీసుకోండి, అందులో ప్రోటీన్ కంటెంట్ 100% కాదు, చాలా తక్కువ, 20% ఉంటుంది, కొన్నిట్లో 25% ఉండొచ్చు. బట్ రెస్ట్ ఈజ్ ఆల్ కార్బోహైడ్రేట్స్. తగ్గిందంతా కూడా పిండి పదార్థం ఉంటుంది అందులో కూడా. కనుక పప్పులు తింటున్నాం కనుక మేమంతా ప్రోటీన్ తింటున్నాము అనుకోవద్దు. కనుక మీరు తినే ప్రతి దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. మీరు న్యూట్రిషన్ లేబుల్ చదవడం అనేది మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి నేర్పాలన్నమాట. ఏ ప్యాకెట్ కొన్నా దాంట్లో వెనకాతలు తిప్పి చూడండి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద మీరు చూస్తే ఓకే డైలీ వాల్యూ ఎంత ఉంది, లేదంటే 100 grams ఆఫ్ ఈ ఫుడ్ తినేటప్పుడు అందులో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, ఎన్ని గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంది, ఫ్యాట్ ఉంది అని చెప్పేసి వస్తుందన్నమాట. అవి తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏది తిన్నా, ఒక ఐస్ క్రీమ్ తిన్నామంటే ఐస్ క్రీమ్ దేంతో తయారవుతుంది, అందులో ఏది ఉంటుందని చూడాలి. ఒక ఈజీగా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి, అందులో ఏముందని కూడా చూసుకోవాలన్నమాట. బ్యాక్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒక బూందీ అవ్వచ్చు, లేకపోతే ఒక లడ్డు అవ్వచ్చు, ఒక మినప సున్నుండి అవ్వచ్చు. ఒక మినప సున్నుండి తింటుంటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, అందులో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో మనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, మంచి మంచి వాళ్ళు చాలా చాలా స్వీట్స్ చేస్తుంటారు, చాలా ఎమ్మీగా ఉంటాయి, చూస్తే తినకుండా ఉండలేము. కానీ తినేలోపు ఒక్కసారి ఆ స్వీట్ ప్యాకెట్ మీద కంటెంట్స్ చూడండి, న్యూట్రిషన్ వాల్యూ చూడండి. మనము ఒక్క స్వీటే తిన్నాం కదా అనుకుంటాము, కానీ ఒక్క స్వీట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఒక లడ్డూలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఒక మైసూర్ పాకులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఉన్న దాంట్లో షుగర్ ఎంత, ఫ్యాట్ ఎంత అనుకుంటాము. గీ తింటున్నాము కదా, గీతో పాటు స్వీట్స్ మంచివి కదా అనుకుంటాము. కానీ ఏదైనా ఎక్సెస్లో మంచిది కాదు. గీ అనేది ఫ్యాటే కదా, అందులో కొంచెం మంచి ఫ్యాట్ ఉంటుంది. అలా అని చెప్పేసి అంత ఫ్యాట్ కూడా మన బాడీకి అవసరం లేదు. కనుక క్యాలరీస్ యాడ్ అయిపోతాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఒక గ్రామ్కి 4 క్యాలరీస్ వస్తే 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్కి 9 క్యాలరీస్ వస్తాయి. కనుక మీరు ఫ్యాట్ యొక్క క్యాలరీస్ అమౌంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రతిదీ మీరు నేర్చుకోవాలన్నమాట. ఫుడ్లో ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది. తర్వాత మన జాబ్స్ ప్రకారం అవ్వచ్చు, లేదంటే మన లైఫ్ స్టైల్ ప్రకారం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ కానీ, అటు ఇటు తిరగడం కానీ బాగా తగ్గిపోయిందనమాట. సో ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అసలు నడుస్తున్నామా బయటకి, అలానే ఆఫీసులో కూర్చొని అలాగ కూర్చొని కంప్యూటర్ ముందు జాబులు చేస్తున్నామా అంటే ఓకే అదే సుఖం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అలా ఉండడం వల్ల ఏమవుద్దంటే బాడీ ఓవర్ వెయిట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆర్గాన్ మూవ్ అవ్వకపోతే ఏంటంటే ఆ గిడ్డీనెస్ వచ్చేస్తుంది అనమాట. దాని ప్రకారము ఇంకా మీకు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి మెటబాలిక్ సిండ్రోమ్ అని స్టార్ట్ అవుతాయి అనమాట. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, బీపీ స్టార్ట్ అవడము, ప్రీ డయాబెటీస్ అని లేదా షుగర్ రావడము గట్రా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ దానివల్ల ఏమవుద్ది, లైఫ్ లాంగ్గా మీరు మందులు వాడుతూనే ఉండాలన్నమాట. ఆ వాడడం బదులుగా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రివెన్షన్ ఏంటనేది మీరు ఆలోచించాలన్నమాట. ప్రివెన్షన్ ఏంది అంటే ఒక్కటే చూడండి, ఏది కూడా లైఫ్లో ఈజీగా రాదు మనకి. అలానే మన ఆరోగ్యం కూడా మనకి మనం పట్టించుకోకపోతే ఈజీగా రాదు. మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్లో స్టాక్స్, లేదంటే టెస్లా స్టాకు, లేదంటే అమెజానో కాదు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్. మీ ఆరోగ్యం మీద మీరు పెట్టే శ్రద్ధ, శ్రమ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీ ఆరోగ్యం మీద చేసుకున్నది మీది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అందువల్ల ఎంత డబ్బులు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో, సినిమా చూడడానికి అవ్వచ్చు, బిర్యానీ తినడానికి అవ్వచ్చు, అవన్నీ ఆ డబ్బులు మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, నేను ఫ్రెండ్స్తో కానీ సినిమా చూస్తాను అది అనుకుంటాం. కానీ మీ ఆరోగ్యం గురించి మీరు ఎంత టైం తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. చూడండి, మీరు ఎర్న్ చేస్తున్నారు, లేదంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నదంటే ఏంటి, మీరు ఆరోగ్యంగా ఉండి మీరు పనిచేస్తూ ఉంటే అది కదా. మీ ఆరోగ్యమే పాడు అయిపోయినప్పుడు జాబు చేయలేరు, ఫ్యామిలీని కరెక్ట్గా చూసుకోలేరు, ఆ విధంగా అన్నీ దెబ్బతింటాయి. కనుక మీ ఆరోగ్యం మీద మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూడండి. ఎక్సర్సైజ్ అవ్వచ్చు, డైట్ అవ్వచ్చు, మంచి గుడ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఈ విధంగా. సో ముందు ముందు ఒక్కొక్క వీడియోస్ ఒక్కొక్క దాని గురించి నేను నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేను ఈరోజు సమ్మరీ ఏంటంటే, ఎన్నాళ్ళు మీరు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇక నుంచి అయినా మీరు చేస్తుంది ఏంది, మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే క్వశ్చన్స్ వేసుకొని, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇది నా వెయిట్ అండి, ఇది నేను చేస్తున్నాను, ఇది
కనుక నేను ఆరోగ్యంగా ఉన్నానా, లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది 1 by 1 నేను వీడియోస్ పెట్టి చేస్తూ ఉంటాను అనమాట. సో అంతవరకు మీరు మిమ్మల్ని క్వశ్చన్ వేసుకొని మీ బీపీ ఎంత, మీ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత, వెయిట్ ఎంత, ఫ్యామిలీ హిస్టరీ ఎంత, మీరు ఏం తింటున్నారు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నారంటే ఎందుకు, ఆరోగ్యంగా లేమనుకుంటే ఏ కాన్సెప్ట్స్ వల్ల మీరు ఆరోగ్యంగా లేరనుకుంటున్నారు అనేది ఆలోచించి తర్వాత వీడియోస్ మీకు క్వశ్చన్స్ ప్రకారం చేస్తూ ఉంటాను నేను. అంతవరకు మరి సెలవు.